ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే చిత్తూరు జిల్లాలో ఆ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఎన్నికలు ముగిసిన ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా తిరుగుబావుట ఎగరవేయడం అటు కేడర్ను ఇటు అధిష్టానాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీ అంతర్గత విభేదాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం విషయంలో ఆదిమూలం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దళిత నేతగా గుర్తింపు పొందిన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని, తన వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో సత్యవేడు బాధ్యతలను అప్పగిస్తే ఇప్పుడు ఆదిమూలం తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమంత్రికి పెద్ద షాక్ అనే చెప్పాలి. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే ఇలా బయటకు వెళ్లడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ కూడా పార్టీ పనితీరుపై గతంలోనే బహిరంగంగా విమర్శలు చేయడం గమనార్హం. ఎన్నికల సమయంలో తాము పెట్టిన ఖర్చును తిరిగి ఇచ్చేస్తే పదవికి కూడా రాజీనామా చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో ఆదిమూలం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తుంది. పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం పెరిగిపోయిందని, బీసీ ఎస్సీ నేతలను విలువలు లేదని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ పరిణామాలు కేవలం సత్యవేడికి పరిమితం కాకుండా పక్కనే ఉన్న ఇతర నియోజకవర్గాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే మరికొంతమంది అసమ్మతి నేతలు కూడా ఇదే దారి పట్టే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, ఎమ్మెల్యేలకే రక్షణ లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆదిమూలం రాజీనామాతో సత్యవేడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆయన తదుపరి అడుగు ఇటువైపు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆయన వెళ్తారా లేక స్వతంత్రంగా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ రాజీనామా ఉదంతం చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఒక సవాల్గా మారింది. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని భావిస్తున్న తరుణంలో ఇట్లాంటి అంతర్గత కుమ్ములాట్లు బయటపడడం పార్టీకి ఇబ్బందికరమే. ముందు ఈ సెగ ఇంకెంత మందిని తగులుతుందో వేచి చూడాలి. ఈ పరిణామం తర్వాత తెలుగుదేశం పార్టీ తన అంతర్గత లోపాలను సరిదిద్దుకుంటుందా లేక మరిన్ని రాజీనామాలకు వేదికవుతుందా అన్నది చర్చనీయాంశం. కోనేటి ఆదిమూలం తీసుకున్న ఈ నిర్ణయం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.